రైట్, నమస్తే, వెల్కమ్ టు ఆంధ్రప్రభ. రానున్న కాలంలో స్థానిక సంస్థల నగర మోగనుంది. సో దీనికి సంబంధించి మరి కాంగ్రెస్ ఏ విధంగా ముందుకెళ్తోంది? జూబ్లీలో జరిగిన ఉప ఎన్నికల ఫలితాల్లో మరి జోష్ మీద ఉన్న కాంగ్రెస్ మరి అధిష్టానం సంబంధించి ఆదేశాల మేరకు ఏ విధంగా స్టెప్పులు వేయబోతుంది? మరి స్థానిక సంస్థల ఎన్నికల తర్వాత మరి ఖైరతాబాద్కి సంబంధించిన కూడా ఉప ఎన్నిక రాబోతుందన్న వార్తలు కూడా లీక్లు అవుతున్నాయి. సో ఈ క్రమంలో ఏ విధంగా అధిష్టానం మరి ముందుకెళ్తోంది, మరి రాష్ట్ర కాంగ్రెస్ ఏ విధంగా ఆదేశాల మేరకు వెళ్ళబోతుంది అన్న అంశం ఇప్పుడు చర్చించుకోబోతున్నాం. మనతో పాటు జ్యోతిరెడ్డి గారు ఉన్నారు. వీరు టీపీసీసీ మెంబర్. ముందుగా వారిని మనం వెల్కమ్ చెప్దాం. అమ్మ జ్యోతిరెడ్డి గారు, నమస్తే అమ్మా, వెల్కమ్ టు షో. రైట్ అండి, ఎలా ఉందండి కాంగ్రెస్ కార్యాచరణ? బ్రహ్మాండంగా ఉందండి. చాలా బాగా జరుగుతుంది. మీరు చూసుకుంటే మొన్న ఎలక్షనే దానికి అంతకుముందే సికింద్రాబాద్ కంటోన్మెంట్ లో మంచి జోష్, నెక్స్ట్ మళ్ళీ ఇప్పుడు బైపోల్ లో కూడా, జూబ్లీ హిల్స్ బైపోల్ లో కూడా మరో జోష్. మరి ఏ విధంగా స్థానిక ఎన్నికల్లో కూడా వెళ్ళబోతున్నారు? ఎలా ఉంది ప్రయోగాలు? అంటే మేము జూబ్లీ హిల్స్ నేను కూడా చేశానండి. 25 days ఫుల్ టైం చేశాను. ఓకే. చాలా అంటే అక్కడ ఏమైంది అని అంటే, మాకు ఎలక్షన్ అంతా చేస్తున్నప్పుడు మాకే అనిపించింది ఏంటి అంటే, ఆ ఎలక్షన్ పనిచేస్తున్నాం, అదొక ఉత్సవం లాగా జరిగిందండి. అంటే కష్టపడ్డాం కానీ మేము ఎంజాయ్ చేసాం. అంటే జనాలు మమ్మల్ని అలా రిసీవ్ చేసుకున్నారు. రిసీవ్ చేసుకుంటుంటే అమ్మ అంటే కొంచెం మీరు అన్నట్టు కొంచెం అటు ఇటుగా లేట్ అవ్వచ్చేమో కానీ అది 100% జనాలకు అందుతుంది. అట్లానే క్యాండిడేట్ కూడా నవీన్ని చాలా ఇదిగా దగ్గరగా చేసుకొని వాళ్ళ సొంత బిడ్డలాగా, సొంత రిలేటివ్స్ అబ్బాయి లాగా మేము నవీన్ కి డెఫినెట్ గా వేస్తాం. నవీన్ ని మా అబ్బాయి అన్నారు. మా అబ్బాయి కూడా అని పిలవడం నేను చూశాను. అవును, మా మనవడ. మేము నవీన్ కి ఓటేయండమ్మా మనం పాంప్లెంట్ ఇస్తే, ఎందుకమ్మా మా మనవడమ్మా యూత్ పిల్లల అక్క, మా అన్న అక్క, మీరంతా చెప్పాల్సిన అవసరం లేదు అని అన్నారు. ఎట్ ఏ టైం కాంగ్రెస్ పార్టీని కూడా ప్రజలు అంతే ఇదిగా స్వాగతం. 2 ఏళ్ళు అయింది. 2 ఏళ్లలో వీళ్ళు మీడియాలో అపోజిషన్ చేసే లొల్లి తప్ప మాకు జనాల్లో మేము గ్రౌండ్ లో ఉన్నాం కాబట్టి. అవును జ్యోతిరెడ్డి గారు, అప్పుడేదో లొల్లి జరిగిందని అన్నారు కదా, సునీతమ్మ వచ్చి అక్కడ ఆర్గ్యూ చేయడం, అది ఆమె యాక్చువల్లీ ఆ రోజు ఏమైంది అని అంటే 10:30-11 టైంలో మేము బూతులు మామూలుగా సర్వ్ చేస్తున్నాము. టీపీసీసీ నుంచి మేము ఎట్లా ఉంది అనేసి చూస్తున్నాము. అక్కడ మా పిల్లలు ఒక 10-15 మంది 7 బూతులు వరుసగా వేసారండి. వాళ్ళు రిలీవర్స్ అప్పుడే టిఫిన్ కూడా చేసినట్టున్నారు. నేను ఫస్ట్ వెళ్ళినప్పుడు మామూలుగా ఉండే, నేను అటు నుంచి యూటర్న్ చేసుకొచ్చేసరికల్లా అక్కడ ఒక పెద్ద పిల్లలు ఏమన్నా కొట్లాడుతున్నారేమో అని అనేసి నేను చూస్తే, నేను లోపలికి వెళ్ళి ఒక 10 నిమిషాలు అక్కడ నుంచొని అబ్జర్వ్ చేస్తే క్యాండిడేట్ ఆమె ఇష్టం వచ్చినట్టు మాట్లాడేస్తుంది. మీరు ఎందుకు ఈడకొచ్చారు, మీరేంటి ఇంతమంది ఎందుకున్నారంటే, 7 బూతులకి 10-15 మంది ఉండరా అండి? అంటే స్థానికులు స్థానికేతరులని అక్కడ లోకల్ పిల్లలు బూత్ లీడర్స్. ఒక బూత్ కి 2-3 కూర్చుంటారు కదా. మనం అక్కడ వరుసగా 7 బూతులకి వేశారనమాట. నేను ఫస్ట్ వెళ్ళినప్పుడే అడిగాను, అక్క లేదు మేమందరం ఇదే అని. టిఫిన్లే చేసి కూర్చున్నారు. మీరు ఓటర్లని ఎలా పంపిస్తారు, మీరు ఓటేయమని పంపిస్తున్నారు అని అంటే, లోకల్ గా తిరిగి ఓటేయమంటే 15 రోజులు ఆల్మోస్ట్ 25 రోజులు క్యాండిడేట్స్ ఒక 2 నెలల నుంచి కష్టపడుతున్నారు ఓట్లు వేయించడానికే కదా. నేను ఆమెతో అదే అడిగాను, ఓట్లు వేయమంటే ఇప్పుడు మనమైతే ఓటుకి వెళ్ళమనే వరకు చేయగలుగుతామండి, లోపల వెళ్ళి ఎవరు ఎలా గుద్దుతారు అనేది తెలియదుగా. నీకు వేయచ్చు, తనకి వేయచ్చు. అమ్మ మీరు మాట్లాడేది కరెక్టే కానీ ఈడ మాట్లాడకండి, వచ్చే ఓటర్లకి చాలా ఇబ్బంది అవుతుంది. వాళ్ళు ఇలా తెల్లమొహాలు వేసుకొని ఎవరి దగ్గర స్లిప్ తీసుకోవాలో అర్థం కావట్లేదు. మీరు పక్కకి వెళ్ళి మాట్లాడుకోండి అమ్మ, పక్కకి వెళ్ళి మీ ఆవేదన తెలపండి, అంతేగాని మీరు ఇక్కడ వచ్చి డిస్టర్బెన్స్ చేయడానికి కాదు, కుదరదు అని నేను చెప్పాను. మీరు రౌడీలు అనుకుంటున్నారా, రౌడీయిజం చేస్తున్నారా, నేను పెద్ద రౌడీనే అన్నది ఆమె. మీరు చూడండి క్లిప్స్ నా దగ్గర కూడా ఉన్నాయి అన్నది ఆమె. అంతకు ముందు చూస్తే మీరు అబ్జర్వ్ చేశారో లేదు, మా హస్బెండ్ చనిపోయాడండి, మాకేం తెలియదండి, మీరు వేసే అంటే ఆ సింపతి మాటలు ఏమైనాయి? నువ్వు లాస్ట్ రోజు ఎందుకు అదే కంటిన్యూ చేయాల్సి ఉండే? లాస్ట్ రోజు ఎందుకు అట్లా బయటపడిపోయావు? నేను రౌడీనే, నేను రౌడీయిజం చేయిస్తాను. పిల్లలు చదువుకున్న పిల్లలు వాళ్ళు, ఒక్కొక్క నా కొడుకుల్ని నేను వదిలిపెట్టను అంటావు. ఎట్లా అంటావు? వాళ్ళు డిగ్రీ చదువుకొని పీజీ చదువుకునే పిల్లలు, బూతుల్లో యాక్టివ్ గా పనిచేసే పిల్లలు నీ కొడుకులా?
రైట్. ఏం భాష మాట్లాడుతున్నావు, ఏం అప్పుడు మాట్లాడుతున్నావు. మీ మీద ఆమె మీద మీరు ఒకసారి కేసులు కూడా పెట్టుకున్నారు కదా, పరస్పర అవును. కేసులు. నేను తర్వాత ఎళ్లి ఏమైంది? పక్కకెళ్ళాను. మీడియా వాళ్ళొస్తానంటే పోలీసులు వాళ్ళకంటే పోలీసులు ఎందుకు చేస్తారండి? పోలీసులు ఎవరి చుట్టము? అవును. అంటే ఎవరు గవర్నమెంట్‌లో ఉంటే వాళ్ళు గవర్నమెంట్‌లో ఉంటే మరి వాళ్ళకే ఇది చేశారా? ఉమ్. ఆళ్ళు మమ్మల్ని గూడా మీరు నా దగ్గర ఒక వీడియో ఉంది మీకు చూపించమంటే చూపిస్తా. అమ్మ మీరెళ్ళండి పక్కకెళ్ళండి తప్పుకోండి అంటే ఉమ్. నేనన్నాను వాళ్ళకి చెప్పాను. ఆ అమ్మాయి ఎవరో ఒక అమ్మాయి కార్పొరేటర్ ఉమ్. సీతాఫల్ మండి కార్పొరేటర్ హేమ ఇక్కడికొచ్చి అయ్యుండొచ్చు. ఆ! సామల హేమ. ఆ! ఇక్కడికొచ్చి గొడవ చేస్తుంది. ఆమెకసలు లోకల్‌గా ఏముంది? ఉమ్. ఆ! నేనన్నాను అమ్మ ఆగు ఆగు అదిగో కొడుతున్నారని అంటుంది. ఆగు అని తట్టితే దానికి కొట్టడానికి అసలు ఎంత డిఫరెన్స్ ఉంటది? ఓకే. అది ఎంత పెద్ద చాలా సీన్ చేసింది. అదే కాకోకుండా మళ్ళీ సాయంత్రము ఓటింగ్ కంప్లీట్ అవ్వంగానే నవీన్ యాదవ్ ఆఫీస్ మీదకి అటాక్ చేశారు. ఉమ్. కౌశిక్ రెడ్డి ఈమె ఇంకో కొంతమంది రౌడీల్ని అప్పుడు తీసుకొచ్చి సాయంత్రం కూడా మీరు అక్కడే ఉన్నారా? లేదు నేను అంతా అయిపోయింది. కొంచెం ఇట్లా కూర్చున్నాము. ఉమ్. ఆఫీస్ దగ్గర గొడవ అని ఫోన్ వచ్చింది. ఇంక మొత్తం అక్కడ ఇంకా ఎట్లా ఉంటది ఫుల్ ట్రాఫిక్ జామ్ అయిపోయింది. మేము సరే, కార్ మొత్తం మీద మీ తీసాము. అభ్యర్థిని గెలిపించుకున్నారు. గెలిచాడండి. తను రైట్. చాలా రైట్. కష్టపడ్డాడు. ఇక రానున్న కాలంలో కూడా మరి స్థానిక సంస్థల ఎన్నికల మరి పోరాటం కూడా రాబోతుంది. ఎన్నికల పండుగ కూడా రాబోతుంది. కార్యాచరణ ఎలా వేసుకుంటున్నారు మీరు ప్లానింగ్? ఇప్పుడు మీరన్నట్టు జూబ్లీ సెలక్షన్ మాకు చాలా మంచి ఇది అంటే ఒక బ్లెస్సింగ్ లాగా ప్రజల బ్లెస్సింగ్ లాగా మాలో కార్యకర్తలు చిన్న కార్యకర్త నుంచి పెద్ద మా రేవంత్ రెడ్డి గారి వరకు మా పిసిసి అధ్యక్షుడు వరకు ప్రతి ఒక్కళ్ళకి ఒక మంచి ఉత్తేజం వచ్చింది. దాన్ని బట్టి మంచి కార్యాచరణ ఇది చేసుకొని ఇప్పుడు సర్పంచ్ ఎలక్షన్స్ ఉన్నాయి. అవును. సర్పంచ్ ఎలక్షన్స్ అయినాక జెడ్పీటీసీ ఎంపీటీసీ జరుగుతాయి. ఉమ్. దాంట్లో కూడా రిజల్ట్ మాకు 90-80% అయితే కంపల్సరీ రిజల్ట్ వస్తుందని నేను అనుకుంటున్నాను. రైట్ అండి. ప్లానింగ్ ఎలా ఉందమ్మా? ఇంతకుముందు అంటే జూబ్లీ పోల్ మీదే అందరూ కేంద్రీకరించారు. అందరూ మీ ప్రజాప్రతినిధులందరూ ఒక్క దగ్గరికి వచ్చి ప్రచారం చేశారు ఇంతకుముందు. ఇప్పుడు ఎక్కడెక్కడ సర్పంచ్ ఎలక్షన్స్ ఉన్నాయో అక్కడికి వెళ్ళాలి కదా. మరి విడివిడిగా మళ్ళీ పని చేస్తారంటారా? లేకపోతే గొడవలు ఉంటాయంటారా? అట్లా ఏం లేదండి. ఇక్కడ అప్పుడు ఒక్క కాన్స్టిట్యున్సీలో జరిగింది కాబట్టి అందరం కాన్సంట్రేషన్ ఇక్కడ చేశారు. అందరికి ఇన్ఛార్జీలు ఇవ్వడము, అందరూ ఫుల్ టైమ్, పార్ట్ టైం చేసేవాళ్ళు పార్ట్ టైం అట్లా ఇప్పుడు సర్పంచ్ ఎలక్షన్స్ అన్నప్పుడు సిటీలో అయితే జరగవు. అవును. అది అక్కడ జరుగుతాయి. అవుట్స్కట్స్. ఇప్పుడు మాకు కూడా కొంతమందికి వేస్తారు. లేకపోతే మాకు వాళ్ళతో ఉన్న పర్సనల్ ఇది ఉంటది. వాళ్ళతో మేము అక్కడ వెళ్ళి వర్క్ చేస్తాము. అది ఏంటి అంటే పార్టీ ఒక ప్రణాళిక అయితే ఇస్తది. ఈ మాకు ఏఐసిసి నుంచి వస్తుంది, తర్వాత మా పిసిసి నుంచి మాకు వస్తుంది. మీరు ఇట్లా చేయండి, మీరు జనాల్లోకి మేము చేసినవి ఇప్పుడు 2 సంవత్సరాలు 10 ఏళ్ళు వాళ్ళేం నష్టపరిచారు, 2 సంవత్సరాలు మేమేం ముందుకు తీసుకెళ్ళాము, అది మేము జనాల్లోకి తీసుకెళ్తే అసలు జనాల్లోకి తీసుకెళ్లడం ఎందుకు? మీరు మొన్న మేము ఇందిరమ్మ చీరల ప్రోగ్రామ్ చేసాము. ఎలా జరిగింది? బ్రహ్మాండంగా జరిగింది. సీఎం గారు వచ్చి అనుకోకుండా ముందు రోజే అది మేము అనుకున్నది సీఎం గారితో అని. సీఎం గారు వచ్చి అక్కడ ఉన్న ఒక 50-60 మందికి డైరెక్ట్ ఆయన చేతితో ఇప్పించాము. అది చూసి జనాలే అవే వీడియోస్ తీసి వాళ్ళే పెడుతున్నారు ఇన్స్టాలో వాటిలో. చాలా నాణ్యంగా ఉన్నాయి, చాలా బాగున్నాయి. మేము మాకు కూడా అడిగాము. అప్పుడు సీఎం గారు ఏమన్నారు తెలుసా? వాళ్ళైతే మేము ఇస్తాం, మీరు డబ్బులు పెట్టి కొనుక్కోండి, సీతక్క మీరు అందరూ వీళ్ళ దగ్గర బిల్లు వసూలు చేయండి అని కూడా అన్నారు. అంటే అంత క్వాలిటీ ఉన్నాయి. మేము కూడా కట్టుకుంటామన్నా అంటే డెఫినెట్ గా తీసుకోండి అమ్మా, బిల్లు ఇచ్చేసేయండి అని. అందుకని చాలా క్వాలిటీ బాగున్నాయి. ఎక్కడ అసలు దాని మీద ఒక కంప్లైంట్ లేదు. అందరూ కూడా చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నారు. రేవంత్ అన్న సొంత అన్నలాగా మాకు పసుపు కుంకుమ ఇచ్చినట్టు చీర పెట్టి పంపించాడు. మేము చాలా హ్యాపీ, చాలా తృప్తిగా ఉంది. రైట్. ఇప్పుడు చీరలు పెట్టడం, ఆడపడుచులుగా చూడడం, మహిళలందరూ మా వాళ్ళే అనుకోవడం, మరి ఈ సెంటిమెంట్ తోటే రేపు రాబోయే ఎలక్షన్స్ లో గెలవచ్చు అంటారా? సెంటిమెంట్ అని అంటలేదండి. ఇప్పుడు మనం మన ఇంట్లోనే చూసుకుంటాం. మన ఇల్లు అభివృద్ధి మనం ఎలా చేసుకుంటాము? అంత మీరు ఒక ఇల్లు కొనుక్కుంటారు, అన్ని అయితే మీరు ఫస్ట్ నుంచి కొంచెం సంపాదించి పెట్టుకుంటారు, తర్వాత ఇన్స్టాల్మెంట్ తీసుకుంటారు, లేకపోతే మీ బామర్దుల దగ్గర కొంచెం డబ్బు హ్యాండ్ లోన్ తీసుకున్నారు, అది మీ కష్టార్జితమేగా. తర్వాత మీ అక్క చెల్లెళ్ళు లేకపోతే నాలాంటి అమ్మ వస్తే చీర పెట్టరా? రైట్. ఆ చీర దగ్గరే గొడవలు స్టార్ట్ అవుతాయి కదా అంటున్నాను. ఎందుకు అవుతాయండి? అక్కకు ఒక రకమైన చీర, మరి చెల్లికి ఒక చీర, మరి కట్టుకున్న భార్యకు ఒక చీర, ఈ చీరల వ్యత్యాసం. అందుకని మీరు అలా చేస్తారేమో. మా రేవంత్ అన్న అలా చేయలేదు. అందరికి ఒకటే టైప్ ఆఫ్ చీరలు ఇచ్చారు. మేయర్ దగ్గర నుంచి మినిస్టర్ దగ్గర నుంచి మీరు కట్టుకొని మీరే
పబ్లిసిటీ చేయండి అమ్మా, మీరే బ్రాండ్ అంబాసిడర్ అని చెప్పాడు. ఇంకా అంతకంటే హ్యాపీ ఏముంది? అంటే ఇప్పుడు స్థానిక సంస్థలు జరగకముందే రాకముందే చీరల పంపిణీ జరిగిపోయింది. దానికి దీనికి సంబంధం లేదు. లింక్ డెఫినెట్ గా పెట్టకూడదంటారా? లేదండి. ఎందుకు అనంటే డెఫినెట్ గా అది మేము కిందటి టైంలోనే చెయ్యాల్సింది. మేము ఇక్కడ ఆర్డర్ ఇచ్చాం. మేము సూరత్ నుంచి తెప్పించలేదు. అవును. కిందటి ప్రభుత్వము సూరత్ నుంచి తెప్పించేసి ఏదో ఇట్లా ఇచ్చేయాలని ఇచ్చింది. అవి ఎందుకు పనికొచ్చినాయి? పొలాల్లో డేరాలు కట్టుకోవడానికి, పందుల దొడ్లో కట్టడానికి అందుకు ఉపయోగించారు లేడీస్. ఆయన మహిళలు తీసుకున్నారు కదమ్మా. మహిళలు తీసుకొని అవి మీరు క్లిప్పింగ్స్ చూడండి, నేను పంపిస్తాను కావాలంటే. అవి ఎట్లా వాడుకున్నారు? ఇస్తే ఒక 10 సార్లు కట్టుకునేటట్టు ఉండాలి. ఓకే. అట్లాగా మేము ఆ హ్యాపీ చేసాము. మేము అది అది మాకు సంతృప్తిగా ఉంది. నాకు ఇచ్చినా కూడా రేపు పొద్దున్న నాకు ఫ్రీగా ఇచ్చిండే నేను కట్టుకొని మీ దగ్గరకు వచ్చేదాన్ని. నెక్స్ట్ ఆ బిల్ ఇచ్చేవాళ్ళం, తప్పేముంది? మేము కొనుక్కునే స్థాయిలో ఉన్నాం కాబట్టి డెఫినెట్ గా బిల్ ఇచ్చేవాళ్ళం. అట్లాగా చాలా బాగున్నాయి చీరలు అయితే నాకు తెలిసిన. స్థానిక సంస్థల ఎన్నికలకు వెళ్ళిన తర్వాత మరి సర్పంచ్ చేసిన గతంలో చేసిన అభివృద్ధి గురించి చెప్పగలగాలి. ప్లస్ నిధులు కూడా ఇస్తాము, తెప్పిస్తాము అని చెప్పగలగాలి. అంతేనంటారా జరగబోయేది? అంతే డెఫినెట్ గా చీర అనేది ఒక పక్కన, అంతే. అభివృద్ధి చూసే జనాలు ఓటేస్తారు, చీరలు చూసి కాదు. చీర ఒక చిన్న సాటిస్ఫాక్షన్, ఒక తృప్తి, అంతే. అదొక సెంటిమెంట్. ఓట్ అయితే వెయ్యరండి. ఓట అభివృద్ధి ఓవరాల్ గా బంగారం పెట్టడం కంటే ఒక చీర ఇవ్వడం చాలా అద్భుతంగా తీసుకుంటారు మన అవును అవును తీసుకుంటారు. అదొక చిన్న సాటిస్ఫాక్షన్, అంతే. అభివృద్ధి అయితే డెఫినెట్ గా మీకు ఫ్రీ బస్ గానీ, ఇప్పుడు మనం గ్యాస్ కి రిటర్న్ చేస్తున్న డబ్బులు గానీ, మళ్ళీనేమో పొలాల్లో ఉన్న అవి కూడా చాలా వరకు, అంటే సీఎం గారు ఆల్రెడీ చెప్పారు, ఇక్కడ అంతా ఖాళీ చేసి పెట్టారు, అప్పులు చేసి పెట్టారు, నేను ఒక్కొక్కటి నేను చేసుకొని వస్తున్నాను. ఆయన ఇచ్చిన మాటల్లోనే 1.5 yearలోనే ఇన్ని క్లియర్ చేశారు. వాళ్ళు 10 ఏళ్ళు చేసిన దానికి మీరు అదే జూబ్లీ హిల్స్ లో 10 ఏళ్ళు అంత చెత్తగా చేసేసారు. అసలు జూబ్లీ హిల్స్ రోడ్ల మీద మాకు నడవడానికి లేకుండా పోయింది. నువ్వు 1 yearకి ఎట్లాగ అడుగుతున్నావు? 1.5 yearకి నీకు ఎమ్మటే అంత రిజల్ట్ రాదు కదా. 10 ఏళ్లలో నువ్వేం చేసావు? 10 ఏళ్లలో మరి ఆయన ఉన్నారు కదా, ఎమ్మెల్యే కదా, ఆయన వాళ్ళ గవర్నమెంటే ఉంది కదా, మరి ఎందుకు చేయలేకపోయారు? అంటే అభివృద్ధిని జనాలు చూస్తారు. నువ్వు ఏ రోజుకి చీర ఇచ్చేసావా, ఇంకొకటి ఇచ్చావా, డబ్బులు ఇచ్చావా, ఇది కాదు ముఖ్యము. అవునమ్మా, అప్పట్లో మరి తులం బంగారం, మరి ఆడపిల్లలకి బైకో లేకపోతే వెహికల్ ఒకటి ఇస్తామన్నారు. ప్లస్ మళ్ళీ గ్యాస్ కూడా పూర్తిగా ఎక్కడ సబ్సిడీకి పూర్తిగా ఇంకా అమలు కాలేదంటూ. గ్యాస్ అవుతుంది, ఇంకా కొంచెము ఉంది మనకి. ఫస్ట్ ఇడతా, సెకండ్ ఇడతా అట్లా ఉంటది. గ్యాస్ అవుతుంది. ఎందుకంటే మేమంటే చాలా మందిని అడిగాం, అమ్మ వస్తున్నాయా? మమ్మల్ని చెప్పారు మా అధ్యక్షులు, అన్ని వస్తున్నాయా లేవు కనుక్కోండి, ఎక్కడైనా అయితే మనం దాన్ని రెక్టిఫై చేద్దాం. మొన్న ఇప్పుడు నవీన్ ఒక 100 నేను గెలవంగానే 100 ఇళ్ళు ఇస్తానన్నాడు. రేపు ప్రమాణ స్వీకారానికి ఇస్తున్నాడు తను. అంటే అక్కడ నియోజకవర్గంలో వాళ్ళకైనా లేదా అంటే అక్కడ నియోజకవర్గానికి, అక్కడ నియోజకవర్గము కొంచెం కాలువ వైపు ఉన్నారనమాట. వాళ్ళు చెప్పుకున్నారు మా ప్రాబ్లమ్స్ అంటే, అమ్మ నేను ప్రమాణ స్వీకారం చేసిన రోజే నేను ఇస్తాను అని చెప్పారు. ఇప్పుడు జ్యోతిరెడ్డి గారు గెలవడానికి ముందు, గెలిచిన తర్వాత అన్నది ప్రాతిపదికగా తీసుకుంటే, మరి ఇప్పుడు ఆ సూత్రంలోకి ఆ పద్ధతిలోకి మరి నవీన్ గారు కూడా వస్తారనుకుంటున్నారా? డెఫినెట్ గా గెలవక ముందు అలా ఉన్నారు, గెలిచిన తర్వాత మరోలా ఉండరా? అలాగేముండరండి. ఆ పిల్లోడిని నేను చిన్నప్పుడు, అంటే నాకు వాళ్ళ ఫ్యామిలీతో నాకు మంచి రిలేషన్ ఉంది. చిన్నప్పటి నుంచి చూసినా డబ్బులో పెరిగినోడే. చిన్నప్పటి నుంచి వాళ్ళ చుట్టుపక్కల, అతనికి పదవి రాలేదేమో గానీ 2 సార్లు అయితే ఎమ్మెల్యేగా కంటెస్ట్ చేసినోడే. మొన్న పోటీలో కూడా మీరు చీరలు పంచారట, డబ్బులు పంచారట, బిర్యానీ పంచారట. మరి బిర్యానీలో 5,000 రూపాయలు పెట్టి ఇచ్చారట. బీఆర్ఎస్ వాళ్ళు చేసిన ఆరోపణ. ఏమోనండి, మాకెక్కడ కనబడలే. వస్తే మేము కూడా బిర్యానీ ప్యాకెట్ తీసుకునే వాళ్ళంగా. ఇవన్నీ ఏంటి అనంటే, ఆమె 10ంటికే తెలిసిపోయింది. అక్కడికి వచ్చి బూతుల దగ్గర ఎందుకు దెబ్బలాడింది, ఒక క్యాండిడేట్ ఆఫీస్ ముందు ఎందుకు వచ్చి కొట్లాడింది అంటే, ఇదంతా అక్కడతో అంటే ఓరవలేని తనం అంటారు కదా, ఓరవలేని తనంతో చేసే పని. వాళ్ళు చేశారని మాకు కూడా వచ్చింది. మరి వాళ్ళు కూడా మనిషికి 3,000 ఇచ్చారు ఓటుకి అని. 5,000 దాకా ఇచ్చారటమ్మా. వాళ్ళు బీఆర్ఎస్ వాళ్ళ మరి 3,000 ఇచ్చారన్నారు. మా డ్రైవరే అన్నాడు, రాత్రి బిర్యానీ తినమంటే అక్కడే పంచి పెడుతున్నారమ్మా అని. మరి అది ఎట్లాగండి? అది ఎవరు నిరూపం? ఎవరికి ఏమి ఇచ్చినా కూడా జనాలు ఒకటి డిసైడ్ అవుతారు, అభివృద్ధికే పెద్దపీట వేస్తారు, అభివృద్ధినే గెలిపిస్తారు. రైట్. జ్యోతిరెడ్డి గారు ఇప్పుడు స్థానిక సంస్థలకు సంబంధించిన సంరంభంలో ఉన్నారు, సంసిద్ధతగా అవుతున్నారు, మీ క్యాడర్ అంతా రెడీ అవుతుంది. కానీ క్షేత్రస్థాయిలో సిద్ధమైందా? అంటే పాత వాళ్ళు, కొత్త వాళ్ళు, ఈ పాత నాయకులతోటి కొత్త కాలం
కొత్త వాళ్ళు కలవలేకపోతున్నారు. కొత్త నాయకులను చూసి పాత నాయకులు ఓర్వలేకపోతున్నారు. వీళ్ళిద్దరు ఇక్కడ విముఖంగా ఉన్నారు. కాంగ్రెస్‌లో ఇది కనిపిస్తోంది. గ్రామ ప్రాంతాల్లో కనిపిస్తోంది. రేపు సర్పంచ్ ఎన్నికల మీద కూడా ప్రభావం చూపిస్తుంది అంటూ ఒక లీక్ అయింది బయట. నిజమేనంటారా? ఒప్పుకుంటారా? మీరు ఇట్లా మాట్లాడితేనండి నిన్న డీసీసీ ఏశారు మొన్న యెస్. సండే రోజు. అవును. ఏసినప్పుడు నాకు సంబంధం లేనోళ్ళు గూడా పలానోళ్ళకొచ్చింది, పలానోళ్ళకొచ్చిందని ఫోన్‌లు చేస్తే హ్మ్. చాలా మంచిగా ఏశారు. హుహు. అట్లా వాళ్ళకసలు పార్టీలకి సంబంధం లేదు. హ్మ్. ఆ పిల్లోడికిచ్చారు, హ్మ్. యూత్‌కిచ్చారు, హ్మ్. మంచి పని చేశారు. ఇక్కడ ఆయనకిచ్చారు, మంచి హుహు. పని చేశారు. ఇక్కడ అలాగ నాకొక 10, 15 ఫోన్‌లొచ్చినాయండి. ఓకే. అంటే ఇది కలుపుకు పోకపోతే ఇవన్నీ ఎలా జరుగుతాయి? హ్మ్. ఎవరు ఇప్పుడు అంబర్‌పేటే తీసుకోండి. అంబర్‌పేట రోహిత్ అనే పిల్లోడికొచ్చింది. హ్మ్. అది అక్కడ మా రోహిణ్ అన్న అక్కడ ఎమ్మెల్యే క్యాండిడేట్‌గా పోటీ మరి చేశారు. అదే అంబర్‌పేట చూసుకున్నట్లయితే వీహెచ్ గారు కూడా అక్కడే ఉన్నారు. ఆ! ఎప్పటినుంచో సీనియర్ నాయకుడు. అవును. మరి ఆయన్ని పట్టించుకోకుండా కొత్త వాళ్ళని పట్టించుకుంటున్నారు. ప్రభుత్వంలో ఉన్నవారు అంటూ విమర్శ. ఆయనకిచ్చే పదవులు, ఆయనకిచ్చే ప్లేస్ ఇస్తారండి. ఓకే. ఆయన ఇప్పుడు చిన్న పిల్లోడిలాగా జిల్లాల్లో తిరగలేడు కదా! హ్మ్. ఆయనకు హోదా ఆయన ఏంటి ఎన్ని పదవులు చేస్తున్నారు? హ్మ్. ఆయన ఇంటింటికెళ్ళి పాంప్లెట్స్ పంచిపెట్టే ఇది ఉండదు కదా! ఆయన శరీరం సహకరించదు కదా! హ్మ్. అలాగా పనిచేసే పిల్లల్ని ఆయనకి అటాచ్ చేస్తారు. మొన్న కూడా ప్రచారంలో బోర్ల పడ్డారాయన. అంటే ఏదో కొంచెం కాలు స్లిప్ అయింది. హ్మ్. కొంచెం హ్మ్. పెద్ద మనిషి అయ్యాడు పెద్ద మనిషి. కదండీ! హ్మ్. పెద్ద మనిషి అయ్యాడు. ఆయన కూర్చొని ఆయన్ని ఏంటి మేమేం వాడుకుంటాం? ఆయన ఆలోచనలు వాడుకుంటాం. ఓకే. ఆయన దారి మీరు ఇటెళ్ళండి, లెఫ్ట్ ఎళ్ళండి, రైట్ తీసుకోండి, యూ టర్న్ కొట్టండి అంటే మేము అది ఆ విధంగా ఎళ్తాం గానీ, ఆయన్ని చిన్న పిల్లోడిలాగా ఇప్పుడు రోడ్ల మీద తిప్పి జిల్లా నాయకుడు కాదాయన. అంటే ఇప్పుడు దేశ ఒక నాయకుడాయన. సెలయేరులో పాత నీరు, కొత్త నీరు ప్రభావం ఉండదంటారా? ప్రభావం కంపల్సరీ ఉండాలండి. హ్మ్. ఉంటేనే అది మొత్తము ఆ రిజల్ట్ రేవంత్ అన్న చూపించారు కదా! రైట్. అలాగ చేశాడు కాబట్టి హ్మ్. ఆయన మాకు మొన్న రిజల్ట్ ఆయన గవర్నమెంట్‌ని తీసుకురాగలిగాడు. హ్మ్. అది డెఫినెట్‌గా మీకుంటది. పాత, కొత్త కలిస్తేనే పార్టీ. రైట్. ఇప్పుడు మరి కేంద్రం నుంచి కూడా నిధులు రావాల్సి ఉంది. వేలాది కోట్ల రూపాయలు రావాల్సి ఉంది. అందుకనే ఇప్పుడు ఎన్నికలు పెట్టుకుంటుంది రేవంత్ సర్కార్ అంటూ కూడా బయట వినిపిస్తుంది. మరి మీరు ఒప్పుకుంటారంటారా? కేవలం నిధుల కోసమే ఎలక్షన్ నిర్వహణ చేస్తున్నారా? లేకపోతే ప్రజా సంక్షేమం కోసం చేస్తున్నారా? అసలిప్పుడు సర్పంచ్ ఎలక్షన్స్ అసలెప్పుడవ్వాలండి? అవును. ఎప్పుడు ఫ్లాష్ బ్యాక్‌లో అవ్వాల్సిందే. 2 2, ఇయర్స్ 3 ఏళ్ళు. బ్యాక్. యెస్. 2 హ్మ్. ఇయర్స్ బ్యాక్ అంటే కిందటి మార్చ్‌లో జరగాల్సిందే. అప్పుడు గడువు తీరిపోయింది అప్పటికే. ఎంపీ ఎలక్షన్స్ ముందు అని. హ్మ్. ఇప్పుడు మేము కొత్తగా నిధుల కోసం పెట్టేదేంటండి? హ్మ్. నిధులొద్దంటారా? నిధులు కావాలి కంపల్సరీ. హ్మ్. నిధుల కోసమే పెట్టడం అనేది తప్పు. ఓకే. అంటే ఒక ప్రోటోకాల్‌గా మెయింటైన్ అవ్వాల్సింది అది అవుతుంది. హ్మ్. సీఎం గారు ఆలోచించి దాన్ని ముందుకు తీసుకెళ్తున్నారు గానీ డెఫినిట్‌గా సెంట్రల్ గవర్నమెంట్ దగ్గర నుంచి రావాల్సిన నిధులు వాళ్ళు మరి మన కేంద్ర మంత్రులున్నారు మనకి. వాళ్ళు ఆలోచించి వాళ్ళ విధానాన్ని బట్టి మా హైకమాండ్ తీసుకున్న నిర్ణయం బట్టి అవన్నీ జరుగుతాయి. రైట్. ఇప్పుడు నగరాలకి, అదేవిధంగా దేశానికి పట్టుకొమ్మలంటే గ్రామ పంచాయతీలు, గ్రామాలే. మరి అవునండి. గ్రామాలు అభివృద్ధి బాగా ఉంటేనే అవి పట్టణాలకు, పట్టణాలు బాగుంటే జిల్లాలకు, జిల్లా స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి. మరి ఏ విధంగా వెళ్ళబోతుంది అభివృద్ధి? అంటే నేనేమంటానంటే ఫస్ట్ సిటీలో వాళ్ళు గుర్తించడం కంటే కాంగ్రెస్ పార్టీని గ్రామాలు, జిల్లాల వాళ్ళే కాంగ్రెస్‌కి ఉన్న పట్టంతా అక్కడే గదా! అదే అంటున్నా. స్థానికంగా లేదు గదా! అదే మీరన్నదానికి నేను అదే మొన్న కోసమే. గెలవడం జరిగింది అదే అంతే. అంటున్నా. హ్మ్. అంటే ముందు గుర్తించింది ఎవరు? హ్మ్. గ్రామాలు వాళ్ళే గుర్తించారు. గ్రామాలు అంటే చుట్టుపక్కల ఇంట ఉన్న గెలిచి జిల్లాలు. రచ్చగలమన్నారు గదా! అంతే మరి మరి. పెద్దలు. అది అక్కడ గెలిసారు కాబట్టే సిటీకొచ్చి మళ్ళీ రిజల్ట్ ఇచ్చారు. ఓకే. అంటే అక్కడ ముందు ఉంది కాబట్టి మీరు అడిగిన క్వెషన్ మీ దాంట్లోనే సమాధానం ఉంది. గ్రామాలు మాకు ముందు రిజల్ట్ ఇచ్చారు. అంటే హ్మ్. కాంగ్రెస్ పార్టీ వస్తే మాకు ఇంత లాభం జరుగుద్ది. మేము ఇంత ఫ్రీడమ్‌గా ఉండొచ్చు. ప్రతి నాయకుడు, ప్రతి కార్యకర్తకి ఆ ఫ్రీడమ్ కాంగ్రెస్ పార్టీలోనే వచ్చింది. హ్మ్. అంతేగాని అదొక ప్రోటోకాల్, అదొక జైల్లాగా టీఆర్ఎస్‌లో ఉన్నప్పుడు కొందరు నాయకులు అలాగే ఫీల్ అయ్యారు. హుహు. అదొక జైల్లాగా ఫీల్ అయ్యి అదొక ఇదిలాగా హ్మ్. అంత ఐటీ కంపెనీలో కూడా అన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉన్నాయి. గేట్లు కూడా పగలగొట్టేసారు మీ హయాంలో. ఎవరైనా పోవచ్చు, ఎవరైనా రావచ్చు. రావచ్చు ఏముంది మేము మా పార్టీని మాకంత ఫ్రీడమ్ ఉందండి. హ్మ్. మేమేమన్నా మాట్లాడొచ్చు, మేమేమన్నా చెప్పొచ్చు, మేము సీఎం వరకు వెళ్ళొచ్చు, రాహుల్ గాంధీ గారి వరకు డెఫినిట్‌గా నాకంత అవసరం ఉంటే నేనెళ్లి కలిసి మాట్లాడొచ్చు. కానీ అక్కడ అట్లా ఉండదుగా. హ్మ్. దానికొక 4, 5 ప్రోటోకాల్స్ ఉంటాయి. హ్మ్. ఆ ఎమ్మెల్యే గూడా కేటీఆర్ గారిని, మినిస్టర్ గూడా కేటీఆర్ గారిని కలవడం కష్టం అక్కడ. ఓకే. అంత అవ్వదు. ఇక్కడ అలా కాదు. మా సీఎం గారినంటే
టైం అడిగితే ఇస్తారు. మాకు ఆడపిల్లలకి టైం ఇస్తారు. యూత్ కాంగ్రెస్ వాళ్ళకి ఇస్తారు. ఎన్ఎస్సీ వాళ్ళకి ఇస్తారు. డెఫినెట్‌గా అందరం కలిసి కూర్చొని మేము పార్టీని ముందుకు తీసుకెళ్తున్నాం. మరి ఇప్పుడు ఎంత టార్గెట్ పెట్టుకుందంటారు కాంగ్రెస్? రేపు ఎన్ని సర్పంచులను మీరు కైవసం చేసుకోబోతున్నారు? అంత డీప్‌గా నేను ఇప్పుడైతే చెప్పలేనండి. ఓకే. హడావిడి హీట్ మొదలైంది కదా అయితే ఆల్రెడీ. మొదలయ్యింది. హ్మ్. ఇది ఒక్కసారి అయిన తర్వాత ఎందుకనంటే ఫస్ట్ అయితే నవీన్‌ది కూడా అట్లానే. హ్మ్. హ్మ్. సర్వే చేసి నవీన్‌కి ఇచ్చారు. హ్మ్. వాళ్ళు కూడా ఏం తక్కువేం చేయలేదు. వాళ్ళు కూడా సీరియస్‌గానే ప్రయత్నం చేశారు. హ్మ్. ఎందుకనంటే నేను కాంగ్రెస్‌లో ఉన్న మాదే గొప్ప కాదు. వాళ్ళు కూడా సీరియస్‌గానే పోటీ ఇచ్చారు. హ్మ్. కానీ జనాల ఆదరణ మాకు 1 వీక్ 10 డేస్ ముందు తెలిసింది. మేము హ్మ్. గెలుస్తున్నాము. హ్మ్. ఎందుకంటే గ్రౌండ్ లెవెల్‌లో తిరిగితేనే మీరు అడిగిన క్వెషన్‌కి నేను సమాధానం రైట్. చెప్పగలను. ఇంకోటండి, సర్పంచ్ ఎన్నికల దగ్గరికొచ్చేసరికి సర్పంచ్‌ని చూసి ఓట్లు వేస్తారా? పార్టీని చూసి ఓట్లు వేస్తారా? ఏమనుకుంటున్నారు మీరు? డెఫినెట్‌గా మీరు అడిగిన దానికి 50% ఉంటదండి. హ్మ్. ఎందుకు అనంటే సర్పంచ్ అనేసరికల్లా వ్యక్తిగా దగ్గర యెస్. తీసుకుంటారు. హ్మ్. మీరు కార్పొరేటర్‌లైనా అంతే. ఎమ్మెల్యేకి 50 ఉంటది. ఇక్కడ కూడా సర్పంచ్ అంటే ఒక 60%. హ్మ్. ఆ ఊళ్ళల్లో ఉన్న కొన్ని 1000, 2000 ఓట్లకి అందరూ మామ, అక్క హ్మ్. ఇట్లా రిలేషన్ ఉంటది ఊళ్ళల్లో. హ్మ్. ఆ రిలేషన్‌తో వాళ్ళు ఈళ్ళు పని చేసే విధానం ఇప్పటి వరకు వీళ్ళు ఏం పని చేశారు? ఈళ్ళు ఎలా రెస్పాండ్ అవుతున్నారు? దాన్ని బట్టి ఉంటది. రైట్. ఇప్పుడు సర్పంచ్ ఎలక్షన్స్‌లో గూడా మీ ఒక్క పార్టీయే కాదు కదా! అధికారంలో ఉన్నప్పటికీ మీరు పోటీ చేస్తారు. మీతో పాటు బీఆర్ఎస్ పోటీ చేస్తుంది. అదేవిధంగా బీజేపీ పోటీ చేస్తుంది. మిగతా పార్టీలు గూడా ఉన్నాయి గదా! ఆ పార్టీల నుంచి పోటీ రాదంటారా? డెఫినెట్‌గా వస్తది ఎలా పోటీ. ఎదుర్కుంటారప్పుడు? ఎందుకు పోటీ ఉంటేనే కదా మజా. నేనిప్పుడు అదే కదా చెప్పింది. ఆళ్ళు గూడా ఏం తక్కువ పోటీ ఇవ్వలేదండి. చాలా గట్టి పోటీనే ఇచ్చారు. మాకప్పుడే మజా వచ్చింది. హ్మ్. ఇక్కడ కూడా అలాగే బీజేపీ రమ్మనండి, బీఆర్ఎస్ రమ్మనండి మేము గట్టి పోటీ అదే మజా వస్తది. యుద్ధం నేను మొన్న సునీతకి కూడా అదే చెప్పా. యుద్ధం అనేది ధర్మ యుద్ధం చేయాలి. హ్మ్. మేము ధర్మ యుద్ధానికే వెళ్తాం. యుద్ధాల్లో కూడా మరి లోపాలుంటాయి. లోపభూయిష్టమైన ప్రణాళికలుంటాయి. ఒకసారి తప్పిపోవచ్చు గదా! యుద్ధం చేసినా కూడా విజయం రాకుండా పోవచ్చు కదా! మేమైతే కాదంటారా? ధర్మ యుద్ధానికే ఎళ్తామండి. విజయమా తర్వాత విషయము. ధర్మ యుద్ధానికే ఎళ్తాము. హ్మ్. మేము లాస్టు గవర్నమెంట్ తెచ్చుకుంది మేము అట్లానే. హ్మ్. మొన్న సిటీలో 2 సీట్లొచ్చింది అట్లానే. హ్మ్. దానికి ఇంకా దాంట్లో రిజల్ట్ వస్తదా లేదా అనేది తర్వాత విషయం. కానీ పథకాలు పూర్తి స్థాయిలో అమలు కాలేదు అంటూ కూడా మొన్న బీఆర్ఎస్ వాళ్ళు జూబ్లీ బైపోల్‌లో బాగా ప్రచారం చేశారు. బాకీ కార్డును కూడా దాన్ని ఒకసారి బయటకు తీసుకొచ్చారు. ఇదే బాకీ కార్డు రేపు స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా వాడబోతున్నాం అంటూ హ్మ్. కూడా చెప్పింది. హ్మ్. మరి వీటి యొక్క ప్రభావం పడదంటారా మీ మీద? ఇంకా ఉంది. 3 ఏళ్లు టైముంది. ఇంకా మీరు అమలు చేయాల్సిన టైం కూడా ఉంది. ఉంది. హ్మ్. 2 ఏళ్లకే వీళ్ళెందుకు అంత కంగారు పడుతున్నారు? 1 ½ ఇయరే అయింది. హ్మ్. మేము ఎళ్ళే సరికల్లా. అతను చనిపోయింది 3 నెలల క్రిందటో, 4 నెలల క్రిందటో. హ్మ్. అప్పటికి 1 ½ ఇయర్ ఇంకా 2 ఏళ్ళు డిసెంబర్ 9 వచ్చిన తర్వాత హ్మ్. అప్పుడు కంప్లీట్ అవుతాయి. హ్మ్. అంటే మన సిస్టమ్ ఏముంటది ఒక బిల్లు పెట్టినా కూడా 2, 3 నెలలు అవుతది. హ్మ్. అలాంటిది మనం ఎమ్మటే 2 ఏళ్ళు కంప్లీట్ కూడా కానప్పుడే నీకెందుకు అంత తొందర? ఓకే. అవుతాయి. ఇప్పుడు ఎమ్మటే ఇమ్మీడియేట్‌లీ పెన్ను మీద రాసిచ్చేదంటే రాసేస్తాము. అది ఒక వ్యవస్థ ముందుకు తీసుకెళ్ళాలి. ఒక ఆర్గనైజేషన్ తరపున, గవర్నమెంట్ తరపున ఇన్‌కమ్ సోర్స్‌ని బట్టి మనం వాటిని అమలు చేయాలి. ఇప్పుడు ఫ్రీ బస్ అయితే ఇమ్మీడియేట్‌లీ పెట్టేశారు. అది అవుతూనే ఉంది కదా! హ్మ్. గ్యాస్‌ది కొంచెం లేట్‌గా హ్మ్. అయింది. రుణమాఫీ కొంచెము 6 నెలల తర్వాత అదే. మొదలుపెట్టారు. అదే. దాంట్లో చాలా మందికి మాకు తెలిసిన వాళ్ళకి చాలా మందికి వచ్చినాయని ఫీల్ అయ్యారు. ఆళ్ళు ఎప్పుడు ఆపేసారండి? ఎలక్షన్ 1 ఇయర్ ముందు నుంచి రుణమాఫీ ఆపేశారు. అప్పుడు తులం బంగారం గూడా అన్నారు. ఇప్పుడు తులం బంగారం దాదాపు 1,00,000 దాటిపోయింది. అప్పట్లో అయితే 60,000, 40,000కి వచ్చేసేది. అవునండి. మరిప్పుడు ఆ పథకం అమలు గావాలంటే లక్షలు కావాలి గదా! తులం అంటే ఒక మనిషికి ఒక తులం అంటే మరి ల ఎంతమందికి మీరు ఎన్ని తులాలు ఇస్తారు? అప్పుడు దాని యొక్క బడ్జెట్ ఇప్పుడు పెరిగిపోయింది గదా! కదండీ! చెప్పినప్పుడు ఒక రేట్ ఉండే. అవును. అంటే మీరన్నట్టు అది కొంచెము అప్పుడు పాసిబుల్ అయ్యేది. హ్మ్. ఇప్పుడు అది దగ్గర దగ్గర డబుల్ కాదు ట్రిపుల్ అయిపోయింది. హ్మ్. అలా ఇప్పుడు నాకు తెలిసి 1,50,000, 1,40,000 హ్మ్. దగ్గరికొచ్చేసింది. కొనాలి. ఇక మీరు అందరికి ఇవ్వబోయేసరికి 2,00,000 అయిద్దేమో. అయిపోతది. అందుకనేసే అది నా స్థాయి వాళ్ళు కాదు. హ్మ్. సీఎం గారి స్థాయి వాళ్ళు, మా పీసీసీ వాళ్ళు నిర్ణయం తీసుకొని దాన్ని మరి ఏంటి మొన్న ఎలా అందాల పోటీలు చేద్దామని. జరిగినప్పుడు గూడా బంగారం బాగా ఇచ్చారట కదా! పార్టిసిపెంట్‌కి. మరి ఎందుకు? అందులో అంటే పార్టిసిపెంట్స్‌కి మీ రేవంత్ రెడ్డి గారే ఇచ్చారట. హ్మ్. అందాల పోటీల్లో హ్మ్. పాల్గొన్న వాళ్ళకి. హ్మ్. మరి అందులో సగం అన్నా ఇచ్చుంటే హామీ నెరవేరేది గదా! అది అంటూ మీరు కొంతమంది చూసారా? అన్నారు. యెస్. ఎక్కడ? అందరితో పాటుగా చూసాం మేము. లైవ్‌లో ఇచ్చారు గదా! మనకి. లైవ్ ఏమేమి ప్రోగ్రామ్‌లో ఇచ్చారు. ఏంటి అందాల ఇచ్చారండి? పోటీలలో. ఎన్ని తులాలిచ్చారు? అది మీరే జెప్పాలి ఇచ్చిన వాళ్ళు. అది నాకు తెలీదు మరి. ఓకే. అదేమన్నా గిఫ్ట్ తరపున ఏమన్నా చిన్న లాకెట్టో, చిన్న ఇదో వాళ్ళు మన దేశం ఒచ్చారు. హ్మ్. మన దేశం ఒచ్చిన పిల్లలకి చీర, సారీ అవి పెట్టి ఏమన్నా ఒక చిన్న లాకెట్ బంగారం కూడా. లాంటిది చిన్న లాకెట్ లాంటిదో ఇచ్చుంటారు గానీ, హ్మ్. తులాలు తులాలయితే మరి ఇవ్వలేదు. హామీలు ఏమైనాయి అంటారు?
హామీలు డెఫినెట్ గా నెరవేరుతాయండి. ఉమ్. మీరే చెప్తున్నారు ఇప్పుడు బస్ అయ్యింది, గ్యాస్ అయ్యింది, 200 కరెంట్ అయ్యింది, 6 గ్యారెంటీలో 4 అయితే నడుస్తున్నాయి. ఇంకొకటి 2 అవ్వవా? మొన్న ఎలక్షన్కి వెళ్ళినప్పుడు కూడా అభ్యర్థుల్ని మాకు రావాల్సిన 2 ఏళ్ల బకాయిలు ఏంటి, మాకు 2 ఏళ్ళకి సరిపడా పింఛన్లు ఇంత రావాలి, ఆటో వాళ్ళకి ఇంత రావాలి, మాకు 2 తులాల బంగారం లేదా ఈ ప్రకారం ఇంత రావాలి అని అడగండి అని కేటీఆర్ గారు చెప్పారు. మొన్న అడిగినా కూడా మరి ఇప్పుడు ఇంకా లెక్కలో రాలేదు. రేపు స్థానిక సంస్థల లెక్కలోకి వెళ్తే మీ లెక్క కుదురుతుందంటారా? డెఫినెట్ గా కుదురుతుంది. అన్నీ అవుతాయి. ఒక్కసారి నేను అదే చెప్పాను. మనమే ఒక ఇల్లు కొనుక్కుంటే ఇమ్మీడియట్లీ ఫర్నిచర్ కొనేస్తామా? ఒక నెల ఒకటి, ఒక నెల ఒకటి, ఒక నెల ఒకటి, అట్లాగా 6 నెలలు పుణ్యకాలం పడుతుంది. కాస్త గడిచిపోదా అప్పుడు? ఏం గడిచిపోతుందండి? మరి 10 ఏళ్ళు ఎందుకు ఆలోచించలేదు వీళ్ళు? అంటే వాళ్ళు వాళ్ళ 10 ఏళ్ళు చేస్తారండి, మీరు కూడా చేయరు కదా? 10 ఏళ్ళు 10 మేము పాటు చేయదలుచుకోలేదు కాలయాపన కాబట్టే చేయకూడదు కదా? 1.5 ఇయర్ లోనే మేము 4 పథకాలు ప్రజల దగ్గరికి తీసుకెళ్ళాము. ఓకే. మీరు లే- చేసిన హామీలు ఏంటండి మొత్తం గుర్తుందా? మేము 6 గ్యారెంటీలు ఇచ్చింది. ఓకే. 6 గ్యారెంటీలో 4 అంటే మేము ఆల్మోస్ట్ 70% మేము సక్సెస్ అనే కదా. 25,000 మాకు రిజల్ట్ ఇచ్చింది. ఉమ్. ఇప్పుడు చూసుకుంటే నెల కూడా కాలేదు కదా. మరి ఇంకేంటి? మేము ఉమ్. ఆ ఇదిగానే సర్పంచ్ ఎలక్షన్కి వెళ్తాం, తర్వాత జెడ్పీటీసీ ఎంపీటీసీ మేము గెలిపించుకొని తెచ్చుకుంటాం. మీ ధీమా మీదే. మాకే ఉంది, మేము ఉమ్. డెఫినెట్ గా వెళ్తాము. ఉమ్. మా లెక్కలు మాకున్నాయి, మాకు జనాలు మాకు తీసుకున్నది, ఎందుకంటే గ్రౌండ్ లెవెల్లో చేసిన రైట్ వాళ్ళకి అండి. అది ఇక తెలుసు. చివరిగా ఇప్పుడు కామారెడ్డి డిక్లరేషన్ లో కూడా బీసీలకు రిజర్వేషన్ 42% ఇస్తానంటూ మరి చేసిన హామీ ఏమైంది? మరి కోర్టు పాలైంది, కోర్టులో నిలిచిపోయింది, మాకు ఇంకా రాలేదు. ఏం తెలియకుండానే, ఏం చెప్పకుండానే 42% రిజల్ట్ మాకు ఇవ్వకుండానే, రిజర్వేషన్ ఇవ్వకుండానే మళ్ళీ పాత రిజర్వేషన్ లో మీరు పోతామని అంటున్నారు రేవంత్ రెడ్డి అంటూ లేటెస్ట్ గా వచ్చిన ఇన్ఫర్మేషన్. అది కోర్టులో మీరు అన్నారు కదా, కోర్టులో నడుస్తుంది. అది మేబీ 9 నెంబర్ జీవో చేశారు. ఇప్పుడు మళ్ళీ 46 నెంబర్ మళ్ళీ కొత్త జీవో పట్టుకొచ్చారు. అది రేపో ఎల్లుండో తెలుస్తుందండి. ఉమ్. మేబీ తెలిసిన మీకు ఐడియా ఉందా అది? తర్వాత అంటే నాకు మినిమం తెలుసు, ఓకే. అంత డీప్ గా నాకు తెలియదు. ఉమ్. అయితే అది రేపో ఎల్లుండో అయిన తర్వాత మరి అది 42 రిజర్వేషన్కి వెళ్ళాలా, లేకపోతే పాతదే ఇవ్వాలా? ఇప్పుడు అవ్వనప్పుడు ఎలక్షన్ అయితే ఆపలేం కదా. ఉమ్. ఎలక్షన్ ఒకసారి మనం మెంటల్ గా ప్రిపేర్ అయినప్పుడు అది క్యాబినెట్ మీటింగ్ లో పెట్టి అవును. ఎలక్షన్ అయితే డెఫినెట్ గా అవుతుంది. మన ప్రజాపాలన దినోత్సవం తర్వాత దాన్ని డేట్స్ ఫిక్స్ చేస్తామని చెప్పారు. మాకు ఇప్పుడు డిసెంబర్ 42% ఇవ్వలేదు కాబట్టి మేము ఎలా సహకరిస్తాం మీకు ఓట్ల రూపంలో అంటూ బీసీ జేఏసీ సంఘాలు అంటున్నాయి. ఆ విషయం అట్లాగేం తెలిసిందా? లేదండి. అన్ని రేవంత్ అన్న చాలా ఎలక్షన్ మ్యాజిక్ చేస్తారా ఒక ఓవర్ చేస్తారు. నైట్? డెఫినెట్ గా అది ఎట్లా ముందుకు తీసుకెళ్తారు, రైట్. ప్రజలు కూడా దాన్ని స్వాగతిస్తారు. రైట్ అండి. ఎందుకనంటే అన్ని అంటే మనము అన్ని ఒకలాగా అయితే చేయలేం ఉమ్. కదండి. ఉమ్. వచ్చినప్పుడు ఒక ప్రాబ్లం వస్తుంది డెఫినెట్ గా. అంటారు కదా, పని చేసేవాడికే ప్రాబ్లమ్స్ వస్తాయి, ఇంట్లో పడుకునేవాడికి ఏం ప్రాబ్లమ్స్ అంటే వస్తాయి? నారు పోసిన వాడే నీరు పోస్తాడని అన్నారు కదా, మరి డెఫినెట్ హామీ గా ఇచ్చిన వాడే నెరవేరుస్తారని మరి. డెఫినెట్ గా నెరవేరుస్తారు. అంటే అదేమన్నా అడిగితే మరి అప్పులు ఉన్నాయి, అప్పులు కట్టుకుంటున్నాం, వడ్డీ కడుతున్నాం, వాళ్ళు ఇవ్వనని ఎవరో తెచ్చిస్తారంటారు కదా. అంటలేదుగా, ఇవ్వనని అంటలేదు. ఉమ్. రావడం డెఫినెట్, రావడం అటు ఇటు అవుతుంది, కానీ రేవంత్ అన్న ఒక్కసారి మాట ఇచ్చాడంటే అది డెఫినెట్ గా జనాల్లోకి రైట్. ఇప్పుడు వెళ్తుంది. గత ప్రభుత్వాలు కూడా మాటలే ఇచ్చాయి కదా, హామీలు నెరవేర్చకుండా అదే కదా, ఓడిపోయాయి కదా. వాళ్ళకి మాకున్న డిఫరెన్స్ అదే కదా. ఉమ్. అందుకనే స్వాగతిస్తున్నారు. ఓకే. రైట్ అమ్మా, ఆల్ ద బెస్ట్ అమ్మా, ఆల్ ద థ్యాంక్ బెస్ట్. యూ, థ్యాంక్స్ ఫర్ ద పార్టిసిపేషన్. థ్యాంక్ యూ. రైట్. మరి జ్యోతిరెడ్డి గారు టీపీసీసీ మెంబర్, అదేవిధంగా కాంగ్రెస్ సీనియర్ లీడర్ ఉన్నారు. మరి రానున్న కాలంలో స్థానిక సంస్థలలో, అదేవిధంగా ఆ తర్వాత వస్తాయని ఊహాగానాలు వస్తున్న ఖైరతాబాద్ ఉప ఎన్నికలో సైతం మేమే జెండా ఎగరేస్తామని ధీమా వ్యక్తం చేస్తున్నారు. కీప్ వాచింగ్ ఆంధ్రప్రభ.